హాయ్ అండి. ఈరోజు అవసరాల క్రమానుగత శ్రేణి గురించి తెలుసుకుందాం. ఈ అవసరాల క్రమానుగత శ్రేణిని అబ్రహం మాస్లో ప్రతిపాదించాడు. ఇది ప్రేరణలో భాగంగా టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుంచి కూడా మనకి టెట్ డిఎస్సిలో వస్తున్నాయి. అది కూడా ఏ విధంగా అంటే ప్రాథమిక అవసరాలేమి, ప్రాథమిక అవసరాలు ఏవి, గౌణ అవసరాలు ఏవి అనే విధంగా అడుగుతున్నారు. అది ఇది ఏది ప్రాథమిక అవసరము, ఏది గౌణ అవసరము అని సపోజ్ ఇల్లు గౌణ అవసరమా లేదా ప్రాథమిక అవసరమా, ఈ విధంగా నీరు గౌణ అవసరమా లేదా ప్రాథమిక అవసరమా, ఈ విధంగా అడుగుతున్నారు. ఇది ఇక్కడ అబ్రహం మాస్లో టాపిక్ నుంచే వస్తుంది. ఇది ప్రేరణలో భాగంగా ఉంది. టాపిక్ అవసరాల క్రమానుగత శ్రేణి. దీన్ని అబ్రహం మాస్లో ప్రతిపాదించాడు. ఈయన 5 స్టెప్స్ అవసరాల క్రమానుగత శ్రేణిలో పేర్కొన్నారు. అవి ఇప్పుడు ఒకటోటి చూద్దాం మనము. శారీరక ఫస్ట్ది నిమ్న స్థాయి, ఇది కింది నుంచి పైకి వెళ్దాము. శారీరక అవసరాలు, భద్రతా అవసరాలు సెకండ్ది, ప్రేమ సంబంధిత అవసరాలు 4, గౌరవ అవసరాలు 5 ఆత్మ సాఫల్యత. ఈ శారీరక అవసరాలు, భద్రతా అవసరాలు అనేది నిమ్న దిగువ శ్రేణి అవసరాలు లేదా శారీరక అవసరాలు అని కూడా అంటారు. ఈ శారీరక అవసరాలు, భద్రతా అవసరాలు బాగుంటేనే మనం నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించగలము. ప్రేమ సంబంధిత అవసరాలు, గౌరవ అవసరాలు, ఆత్మ సాఫల్యత, ఈ 3 అనేది ఉన్నత లేదా ఎగువ శ్రేణి అవసరాలు లేదా మానసిక అవసరాలు అని అబ్రహం మాస్లో మనకి తెలిపారు. ఒక వ్యక్తి నిమ్న అవసరాలు సంతృప్తి చెందినప్పుడే వ్యక్తి ఉన్నత క్రమ అవసరాలపై ప్రేరేపితుడవుతాడని అబ్రహం మాస్లో పేర్కొన్నాడు. అంతే కదండి, మన నీడ్స్ ఫుల్ఫిల్ అయితేనే కదా మనం వేరే దాని గురించి ఆలోచించగలము. లేకపోతే దాని మీదే ఉంటుంది. మనం ఎప్పుడు తిన్నామా, మనకి ఏమన్నా అవసరం, మనం బట్టలు కొనుక్కున్నామా, ఇదే అంటే కొన్ని మన నీడ్స్ పోతేనే మనం వేరే వాటి గురించి ఆలోచించగలుగుతాం. లేదంటే వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటాము. మానవ అవసరాలు 2 రకాలు, భౌతిక లేదా ప్రాథమిక అవసరాలు, 2 గౌణ లేదా సామాజిక అవసరాలు. మానవ అవసరాలు ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇప్పుడు ఇల్లు అంటే ప్రాథమిక అవసరమా, గౌణ అవసరమా అని అన్నాను కదా, ఇక్కడ ఆ టాపిక్ అన్నీ వస్తాయి చూడండి. మానవ అవసరాలు 2 రకాలు, భౌతిక లేదా ప్రాథమిక అవసరాలు, గౌణ లేదా సామాజిక అవసరాలు. మనకి ప్రాథమిక అవసరాలు ఏమంటే గాలి, నీరు, ఆహారం, నిద్ర, విశ్రాంతి. విశ్రాంతి కూడా ప్రాథమిక అవసరమే. మన ప్రాథమిక అవసరం కాదని అనుకునే వాళ్ళు కానీ కొంతమంది ఉంటారు. ఇది చూసుకోండి. నిద్ర, ఆహారం, నీరు, గాలి, ఇవి కొంతమంది ఐడెంటిఫై చేయగలుగుతారు. విశ్రాంతి తర్వాత ఏదో ఒక పని చేయడం కూడా ప్రాథమిక అవసరమే. వ్యర్థ పదార్థాల విసర్జన, క్రమమైన ఉష్ణోగ్రత, లైంగిక వాంఛ. ఈ లైంగిక వాంఛ కానీ గౌణ అవసరం అనుకుంటారు చాలా మంది, కాకపోతే ఇది కూడా ప్రాథమిక అవసరమే. ఏంటంటే భౌతిక ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, ఆహారం, నిద్ర, విశ్రాంతి. విశ్రాంతి తర్వాత ఏదో ఒక పని చేయడం, వ్యర్థ పదార్థాల విసర్జన, క్రమమైన ఉష్ణోగ్రత, లైంగిక వాంఛ. ఇవి ప్రాథమిక అవసరాలు లేదా భౌతిక అవసరాలు. ఇప్పుడు గౌణ అవసరాలు లేదా సామాజిక అవసరాల గురించి తెలుసుకుందాం. ప్రేమ, వాత్సల్యం, భద్రత, రక్షణ, గుర్తింపు, గౌరవం, సహవాసం, విజయ సాధన, స్వేచ్ఛ. ఇవన్నీ మనిషి గుర్తింపు కోసం ఆరాటపడే లక్షణాలు అన్నమాట. ఫస్ట్ మనకి ప్రాథమిక అవసరాలు తీరితేనే గౌణ అవసరాల గురించి మనం ఆలోచించగలుగుతామని అబ్రహం మాస్లో తెలియజెప్పాడు. ఈ అవసరాల క్రమానుగత శ్రేణిలో కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే నిమ్న అవసరాలు ఏవేవి అంటే శారీరక అవసరాల, భద్రతా అవసరాల, ప్రేమ సంబంధిత అవసరాల, గౌరవ అవసరాల, ఆత్మ సాఫల్యత అవసరాలు అని అడుగుతారు. ఇవి 2 ఇచ్చి ఇవి 2 ఏవి అని కూడా అడగచ్చు. భద్రతా అవసరాలు, శారీరక అవసరాలు ఏ అవసరాలు అని మనిషికి ఏ ప్రాథమిక అవసరమా, గౌణ అవసరమా అని అడగచ్చు.
ఇవి కూడా ప్రేమ సంబంధిత అవసరాలు, గౌరవ అవసరాలు, ఆత్మ సాఫల్యత అవసరాలు ఈ 3 ఇచ్చి గాని ఉన్నత అవసరాలేవి లేకుంటే నిమ్న అవసరాలేవి అని కానీ అడగొచ్చు మనల్ని. లేకుంటే ఉన్నత అవసరాలు ఏవి అని కూడా అడగొచ్చు. ఈ బాక్స్‌లోనే ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.